అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ RRR తర్వాత సోలోగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా, నా మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేశారు. సో మొత్తానికి టీజర్ వచ్చింది. సో టీజర్ చూసిన తర్వాత ఏమనిపించింది, ఎందుకంటే ఇండియన్ 2 చూసిన తర్వాత కొంచెం శంకర్ గారి సినిమా అంటే కొంచెం ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది అందరికీ. సో ఈ టీజర్ చూసిన తర్వాత ఫుల్గా డెఫినెట్గా కొట్టబోతున్నారు అనిపించిందా, ఏమనిపించింది? అంటే ఈ సినిమా డిజైనింగ్లో శంకర్ పాత్రతో పాటు ప్యారలల్గా దిల్ రాజు కష్టం కూడా కనిపించింది. అంటే గేమ్ చేంజర్ సినిమా, గేమ్ చేంజర్ అనే టైటిల్ నిజానికి ఇప్పుడు శంకర్కి చాలా అవసరం. ఎందుకంటే గతంలో ఆయన గేమ్ చేంజర్ మాత్రమే. ఎందుకంటే సినిమా ఒక పద్ధతిలో నడుస్తున్న టైంలో కథని అద్భుత రసంలో చెప్పడం ద్వారా ఆయన దక్షిణ భారతదేశ ప్రేక్షకులు మొత్తాన్ని ఆకట్టుకోగలిగాడు. ఒక రకంగా సౌత్ ఇండియన్ మార్కెట్ని మొదటి సినిమాతోనే క్రియేట్ చేసుకున్నటువంటి ఒక రకమైన గేమ్ చేంజర్ ఆయన శంకర్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకి ఒక రైటర్ చనిపోయిన దగ్గర నుంచి కష్టాలు మొదలైనాయి. సుజాత అనేటువంటి ఒక రైటర్ చనిపోయిన తర్వాత ఆయన సినిమాలన్నీ కూడా వరుసగా పరాజయాలు పొందటం మనం చూసాం. ఈ సిరీస్లో భాగంగానే భారతీయుడు 2 కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి నిజానికి భారతీయుడు 2 కంటే ఇది ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ అది మొదలై ఆగి మధ్యలో ఇది మొదలుపెట్టి మళ్ళీ దానికి లైన్ క్లియర్ అయినప్పుడు ఇది ఆపి దానిలోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి దానికి 3 కూడా అనౌన్స్ చేశారు. చేసి 2 రిలీజ్ చేసి అది దెబ్బతింది. దాంతో ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చాడు. సో ఈ సినిమా తనకి గేమ్ చేంజర్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకి దిల్ రాజు గారు విపరీతంగా కృషి చేశాడు. అంటే శంకర్లో ఉన్న ప్లస్లు ఏమిటి, శంకర్ నుంచి తెలుగు ఆడియన్స్ ఇబ్బంది పడేటువంటి అంశాలు ఏమిటి అనేది ఖచ్చితంగా బేరీజు వేసుకుని ఈ మైనస్లని ప్లస్గా మార్చడానికి తానేం చేయాలో ప్రొడ్యూసర్గా ఆ కృషి అంతా చేశాడు ఆయన. అది కనిపించింది ఆ టీజర్లో. అంటే శంకర్కి ఉన్నటువంటి ఒక విజన్, శంకర్ విజన్ మాత్రమే కాదు, దిల్ రాజు కష్టం కూడా కనిపించింది టీజర్లో. సో ఈ సినిమా ఖచ్చితంగా అంటే ఇప్పుడు తమన్ని తీసుకురావటం, రెహమాన్ పెట్టేవాడు ఆయన. అలాగే తమిళ దర్శకులు తీసినటువంటి తెలుగు సినిమాల తాలూకా రిజల్టులు చూసాం మనం గతంలో. భారతీరాజా గారు చాలా అద్భుతమైన దర్శకుడు, చాలా పెద్ద స్థాయి దర్శకుడు ఆయన. దాంట్లో ఎవరికీ భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తెలుగులో 2 పెద్ద హీరోలతో సినిమాలు చేశాడు. 2 కూడా ఫలితాలు రాబట్టలేదు. ఒకటి కృష్ణ గారితో జమదగ్ని అనే సినిమా చేశాడు ఆయన, ఆడలేదు. జర్నలిజం బ్యాక్డ్రాప్లో నడుస్తుంది కథ. అలాగే చిరంజీవి గారితో ఆరాధన చేశాడు, అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. కంపారిటివ్గా పర్వాలేదు అనిపించుకుంది, అంతే. అలాగే బాలచంద్ర గారు తెలుగులో పెద్ద హీరోలతో చేసిన ఏ సినిమా కూడా పెద్ద స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. అంత మాత్రం చేత ఆయన తక్కువ స్థాయి దర్శకుడేం కాదు. ఈ గ్యాప్ ఉంది తమిళ డైరెక్టర్లకి తెలుగు ప్రేక్షకులకి మధ్యలో, వీళ్ళ అభిరుచులకి, అలాగే వీళ్ళు హ్యాండిల్ చేసేటువంటి హీరోల ఇమేజ్కి మధ్యలో గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల అలా జరిగింది. ఈ అనుభవాలన్నిటి దృష్టిలో దిల్ రాజు గారు ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్లర్గా వ్యవహరించాడు ఇక్కడ. అందుకని ఆ డ్యాన్సులు ఇవన్నీ కూడా అంటే రామ్ చరణ్లో ఉన్న మెరిట్స్ని మరికొంచెం పెంచి చూపించాల్సిన బాధ్యత ఉంది కదా వీళ్ళకి. ఆయన్ని కొత్తగా చూపించడం మాత్రమే కాదు చేయాల్సింది, ఆయన నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అలాగే చిరంజీవి గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అవన్నీ కూడా వర్కౌట్ అవ్వాలి కదా. అది వర్కౌట్ చేయటంలో దిల్ రాజు గారు సహకారం అందించాడు. తన కష్టం కూడా ఉంది సినిమాలో. అంటే స్క్రిప్ట్ విషయంలో కూడా అంటే డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు అంటుంటారు కదా, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన అంతే కాదు, టోటల్ ప్రాజెక్ట్ డిజైనింగ్లో తను 100కి 150% ఇన్వాల్వ్ అవటం వల్లనే ఈ అవుట్పుట్ వచ్చింది. నిన్న మనం చూసినటువంటి టీజర్, ఈ కష్టం ఖచ్చితంగా తెర మీద వర్కౌట్ అయ్యేలా కనిపించింది.
రెండోది చాలామంది మాట్లాడుతున్నారు అదేది రాజమౌళి సినిమాలు చేసిన తర్వాత సినిమా అని అది అయిపోయింది, ఆ గండం దాటిపోయింది రామ్ చరణ్కి. అంటే ఆచార్య రూపంలో ఆ గండం అయిపోయింది కాబట్టి ఈ సినిమాకి ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆ ఇమేజ్ జనం మర్చిపోయారు, అయిపోయింది ఆ స్టోరీ. ఇప్పుడు గేమ్ చేంజర్గా మాత్రమే చూస్తారు. రెండోది దీనిలో ఎన్నికల రాజకీయాలలో జరుగుతున్నటువంటి అవినీతి, అలాగే రాజకీయ వ్యవస్థలో వేళ్ళూనుకుపోయినటువంటి అవినీతి, వీటి ప్రస్తావన ఉంది. ఈ టాపిక్స్ గతంలో కూడా శంకర్ టచ్ చేశాడు. అయితే ఎన్నికల వ్యవస్థ జోలికి ఆయన ఇంకా వెళ్ళాలి. సో ఆయనకి కొత్త ఏరియా ఇది. ఒక రకంగా టీఎన్ శేషన్ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ డిజైనింగ్ జరిగింది అనేది చెప్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు కదా ఈ సినిమాకి స్క్రిప్ట్ ఇచ్చింది, కథా రచయిత. ఆయన బుర్రలో శేషన్ ఉన్నాడు అని, శేషన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో ఈ క్యారెక్టర్ డిజైన్ జరుగుతోంది అని. సో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా తనదైన ముద్ర వేశాడు. ఒక రకంగా ఎన్నికల వ్యవస్థని, ఎన్నికలలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి బలంగా మాట్లాడాడు ఆయన. ఈ క్యారెక్టర్ కూడా అలా ఉండబోతోంది అని చెప్తున్నారు. కాబట్టి ఈయన అంటే ఎలక్షన్ కమిషనర్గా కనిపించబోతున్నాడా ఈ సినిమాలో హీరో అనేది ఒక డౌట్ ఉంది. కానీ దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఏమీ దీనిలో లేవు టీజర్లో. సో అది కేవలం స్పెక్యులేషన్ అయినా సినిమాలో ఆ తరహాగా క్యారెక్టర్ ఉంటుందా, లేదు ఆ లక్షణాలతో ఉండేటువంటి ఒక యువకుడి పాత్ర అనేది చూడాలి. ఐఏఎస్ ఆఫీసర్ అనే మాట కూడా ప్రచారంలో ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ అయి ఉంటుంది క్యారెక్టర్. దానికి సంబంధించినటువంటి సందేహాలని తీర్చకుండా నిలువరించడంలో కూడా ఒక వ్యూహం పాటించాడు ఆయన దిల్ రాజు. ఒక క్యూరియాసిటీ అలా హోల్డ్ చేసి ఉంచటం, ఇలా నెమ్మదిగా ఒక్కొక్క విషయం రివీల్ చేసుకుంటూ పెడతారు రిలీజ్ వరకు. ఆ వ్యూహంలో భాగంగానే టీజర్ ఒకటేమో ఇది భారతీయుడు 2 చేదు అనుభవం నుంచి శంకర్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, అలాగే ఆచార్య అనేటువంటి చేదు అనుభవం నుంచి రామ్ చరణ్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంగా సక్సెస్ఫుల్గా మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం అనే ఒక హింట్ అయితే ఆయన ఇవ్వగలిగేది టీజర్ ద్వారా. సో ఇక్కడి నుంచి మొదలవుతుంది. అయితే పాన్ ఇండియా మార్కెట్లో ఈ సబ్జెక్ట్ అనేది వర్కౌట్ అవుతుందంటారు అన్ని లాంగ్వేజ్? అది కామన్ లాంగ్వేజే కదా. ఇప్పుడు ఎలక్షన్ అనేది రాజకీయ పరమైనటువంటి అవినీతి అనేది కామన్ లాంగ్వేజే కదా ఇండియాలో. అంటే ఎలక్షన్ బేస్డ్ మీద వచ్చిన మూవీ ఏది కూడా అంతగా వర్కౌట్ అయినట్టు లేదు. ఎందుకు కాలేదు? ఎన్టీ రామారావు గారి కథానాయకుడు పెద్ద హిట్ సినిమా కదా, దాన్ని తమిళ్లో నమ్నాడు అనే పేరుతో ఎంజీఆర్ రీమేక్ చేశాడు ఆ రోజుల్లో. కాబట్టి ఈ సబ్జెక్టు చూడరు, ఇది చూస్తారు అనేది ఏం లేదు. మీరు ఎలా చెప్పారన్నది ప్రధానం. హేమంబరధర్రావు గారు తీసినటువంటి కథానాయకుడు సినిమా ఆ టైంలో ఉన్నటువంటి వ్యవస్థ మీద రియాక్షనే. అదే కాదు, ఎన్టీఆర్ దేశోద్ధారకులు సినిమా కూడా ఒక రకమైనటువంటి రాజకీయ అవినీతి లక్ష్యంగా పనిచేసేటువంటి ఒక క్యారెక్టర్ అది. అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ అవినీతిని చూసి తట్టుకోలేక రియాక్ట్ అయ్యి బయటకు వచ్చి దాని నిర్మూలన కోసం పనిచేసేటువంటి ఒక యువకుడి పాత్ర. ఓకే, అంటే ఇప్పుడు ఒకే ఒక్కడు అక్కడి వరకు ఈ సబ్జెక్ట్ అనేది బాగుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే భరత్ అనే నేను కానివ్వండి, లీడర్ కానివ్వండి, ఇటువంటి మూవీస్ అంటే అవి వాటికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితిలో వెళ్ళారు. లీడర్ అనేది ఆయన పర్స్పెక్టివ్లో ఆయన వ్యవస్థని చూస్తున్న పద్ధతిని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల. సో దానికి ఒక లిమిటేషన్ ఉంది, ఒక మిడిల్ క్లాస్ వ్యూ అది. అక్కడ సాధారణ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి ఎలిమెంట్స్ తక్కువ. రెండోది అప్పటికి అది రానాకి మొదటి సినిమా, దాని తాలూకా లిమిటేషన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఈ క్యారెక్టర్లో డైనమిజం ఉంది అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే భరత్ అనే నేను అనేది వారసత్వ రాజకీయాల మీద వ్యాఖ్య అది. కానీ అది కాదు. ఇది టోటల్గా అవుట్ సైడర్. ఇతను భాగస్వామి కాదు దానిలో, వ్యవస్థలో భాగస్వామి అంతవరకే. ఆ జరుగుతున్న దాన్ని తన పరిధిలో తాను ఎలా నిలువరించగలను అనుకుని ఒక యువకుడు చేసినటువంటి పోరాటం.
ఓకే, రైట్. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో సేమ్ డేట్లోనే మ్యాక్సిమం 2 సినిమాలు రిలీజ్ అవ్వచ్చు. సో ఆయన కూడా టీజర్ రెడీగా ఉంది. సో సంక్రాంతికి మెగా వర్సెస్ నందమూరి అనేది ఫ్యాన్స్ కొంచెం కాంపిటీషన్గా ఫీల్ అవుతుంటారు. అది హెల్దీ కాంపిటీషన్ అయినా కానీ మూవీస్ పరంగా ఏది హిట్ ఏది ఫట్టు అనేది వాళ్ళు ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. సో కట్టుకుంటారు. ఎస్, ఇప్పుడు అంటే చిరంజీవి గారి ప్లేస్లో రామ్ చరణ్ మూవీ రావడం, ఇక్కడ బాలకృష్ణ గారి మూవీ రావడం, సో సో ఎలా ఉంటుంది అంటారు? అంటే మనం గతంలో చూసాం కదండి, ఆ మధ్య వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2 సినిమాలు పక్క రోజుల్లోనే రిలీజ్ అయినాయి ఒకే బ్యానర్ నుంచి. 2 సినిమాలు హిట్ అయినాయి. 2 సినిమాలు హిట్ అయినాయి. కాకపోతే వాల్తేరు వీరయ్యకి ఒక ఎడ్జ్ వచ్చింది. ఆ ఎడ్జ్ రావడానికి కారణం ఆ సినిమా ఇన్ టోటల్ ఎంటర్టైనింగ్గా నడవటం, ఇది ఎమోషనల్ డ్రామా అవటం. సో దానికని ఆ గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. 2 సినిమాలు సక్సెస్ అవ్వచ్చు. కంటెంట్ బాగుంటే 3 సినిమాలు కూడా హిట్ అవుతాయని మొన్న దీపావళికి ప్రూవ్ అయింది కదా. చాలా ఏరియాల్లో డబుల్ థియేటర్స్ ఉన్నటువంటి కాంప్లెక్స్ల్లో పార్కింగ్ విషయం వాళ్ళు మర్చిపోయారు అసలు. అంటే ఒక సినిమాకి ఫుల్ బోర్డు పెట్టడం అనేది మర్చిపోయిన సందర్భంలో మొన్న ప్రతి థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపించినాయి దీపావళి సందర్భంగా. కాబట్టి ఇది చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీకి. ఈ 3 సినిమాల విజయం, అమరన్, అలాగే దాంతోపాటు దుల్కర్ సల్మాన్ చేసినటువంటి లక్కీ భాస్కర్, ఈ 3 సినిమాల విజయం అనేటువంటి ఒక ఎఫెక్టివ్ ఎంటర్టైనింగ్, అంటే ఆ ఒక రకమైనటువంటి ఉత్సాహంలో ఉంది ఇండస్ట్రీ. అది డెఫినెట్గా సంక్రాంతికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈ 2 సినిమాలు విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళ వైపు నుంచి ఇంకా కంటెంట్ రివీల్ కాల. ఇదైతే ఓకే, ఇది టీజర్ బాగానే ఉంది. టీజర్ డిస్టర్బింగ్గా లేదు, ఎంకరేజింగ్గానే ఉంది. రైట్. సో అంటే 15th కూడా బాలయ్య గారిది టీజర్ రాబోతుంది. సో డెఫినెట్గా ఇప్పటి నుంచే సో మెగా వర్సెస్ నందమూరి అనేది ఫ్యాన్స్కి సో ఫీస్ట్ లాగా ఉండబోతుంది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈవెన్ పుష్ప 2కి గేమ్ చేంజర్కి కూడా మార్కెట్ పరంగా కలెక్షన్స్ పరంగా ఇప్పుడు డెఫినెట్గా ఫ్యాన్స్ కంపేర్ చేసుకుంటారు అనేది కూడా నడుస్తుంది. డెఫినెట్గా అంటే వాళ్ళకి ముందు టార్గెట్లు ఉన్నాయి కదా. పుష్ప ముందే రిలీజ్ అవుతుంది. పుష్ప 2 అనేది గేమ్ చేంజర్ కంటే ముందే వస్తుంది. అరవింద్ గారితో మాట్లాడే మేము డేట్ ఫిక్స్ చేసుకున్నామని దిల్ రాజు గారు చెప్పాడు. సో అరవింద్ గారి పాత్ర కూడా ఉంది దాని డేట్ ఫిక్సింగ్ వెనకాల. కాబట్టి పుష్ప 2 అనేది దానికి ముందు టార్గెట్లు ఉన్నాయి. RRR టార్గెట్ ఉంది 1200 కోట్లు, బాహుబలి 2 టార్గెట్ ఉంది 1500 కోట్లు. ఇప్పటి వరకు దాన్ని ఎవరు రీచ్ చేయలే. ఈవెన్ షారుఖ్ ఖాన్ కూడా ఆ పరిసరాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు 1000 కోట్ల టార్గెట్తో దిగుతున్నారు రంగంలోకి. ఈ 1000 కోట్ల టార్గెట్టు అది డెఫినెట్గా ఒక అడుగు ముందుకేసి RRR రేంజ్కి వెళ్ళిపోతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ ప్రజెంట్ ఉంది. అంటే ఆ సినిమాకి సంబంధించి పార్ట్ 2కి వాళ్ళు విపరీతమైన కష్టం పడ్డారు. టు బీ ఫ్రాంక్, అది ఆ సినిమాకి సంబంధించి బయటకు వచ్చినటువంటి ఏ కంటెంట్ చూసినా ఆ కష్టం కనిపిస్తోంది, విజిబుల్గా ఉంది. కాబట్టి దాని చుట్టూ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ఆ సినిమా నెగ్గే మూడ్లో కనిపిస్తోంది. అంటే వాళ్ళ టార్గెట్ వరకు రీచ్ అవుతుంది అనేది అయితే హోప్ ఉంది. అది దాటి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, అంటే పుష్ప 2 కలెక్షన్స్ గేమ్ చేంజర్కి టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్గా అవుతుంది. అంటే ఇప్పుడు మన దేవర సినిమా దాని లక్ష్యం కూడా అదే, కానీ హిందీ బెల్ట్లో వర్కౌట్ అవ్వలేదు అది. అందుకని 500 దగ్గర ఆగింది. సలారు సినిమా కూడా అదే పరిస్థితి కదా, 600 దాటింది అది. దాన్ని కొంచెం దాటింది కల్కి. అంటే 700 crores మధ్యలోనే ప్రభాస్ సినిమాలు ఆగుతున్నాయి. సో అన్ని సినిమాలు 1500 కోట్లకు వెళ్ళటం లేదు. ఈ సినిమాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పార్ట్ 1 ఎవరు ఊహించని రీతిలో తెలుగులో డివైడ్ టాక్ వచ్చి హిందీ మార్కెట్లో పాస్ అయింది. ఎప్పుడైతే హిందీ మార్కెట్లో అది హిట్ టాక్ వచ్చేసిందో దాని ప్రభావంతో ఇక్కడ కూడా సినిమా నడిచిపోయింది అంతే. నిజానికి ఫస్ట్ షో అంటే ఇక్కడ ప్రీమియర్ షో పడిన మరుక్షణం బయటకు వచ్చిన టాక్ డివైడ్ టాకే పుష్ప 1కి.
పూర్తి 100% పాజిటివ్ టాక్ రాలా. కానీ ఇది హిందీ బెల్ట్లో వచ్చింది, దాని మీద ఈ సినిమా నడిచింది. అందుకని హిందీ బెల్ట్ మీద హోప్స్ ఉన్నాయి, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద వీళ్ళు 1000 కోట్ల టార్గెట్ అనుకుంటున్నారు. సినిమా కనుక విపరీతంగా కనెక్ట్ అయితే ఆడియన్స్కి 1200కి చేరడం పెద్ద ఇష్యూ ఏం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.